నేనైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని ప్రసాదం అయితే చేస్తున్నా. ప్రసాదం రవ్వ కేసరి చేద్దామని చెప్పి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్, తర్వాత జీడిపప్పు, కిస్మిస్, ఈ బాదం తీసుకున్నా. ఈ బాదం సన్నగా కట్ చేయడానికి గ్లాస్ రవ్వకి 4 కప్స్, ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాం. 4 ఇలాచి, కొంచెం షుగర్ వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచాను. ఇప్పుడైతే కేసరి స్టార్ట్ చేద్దాం. వన్ చేసి 2 స్పూన్లు నెయ్యి వేసి, ఆ నెయ్యి వేడి ఎక్కాక మనం కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసి బాగా ఎర్రగా వేయించాలి. సిమ్లో పెట్టి వేయించాలి. హాఫ్ ఫ్లేమ్ పెడితే నెయ్యి అనేది మాడిపోయి స్మెల్ వచ్చేస్తుంది. ఇవి కొంచెం ఎర్రగా వేగాక ఇందులో కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. సో ఇవి ఒక సిమ్లో అయితే ఒక 5 మినిట్స్లో వేగిపోతాయి. వేరేగా ఎగడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకున్నా. కిస్మిస్ కూడా బాగా వేగాక పక్కన బౌల్లో తీసేసుకున్నాం ఇవన్నీ. సో కిస్మిస్ కూడా వేగిపోతుందండి. ఇట్లా కిస్మిస్ వేగితే ఇలా రౌండ్ బాల్లా వస్తుంది. సో ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. తీసేసి అందులోనే ఈ రవ్వ కూడా పోసేసి ఏం చేద్దాం. రవ్వ కూడా బాగా సిమ్లో పెట్టి రెడ్గా వచ్చేదాకా వేయించితేనే కేసరి అనేది టేస్ట్ బాగుంటుందండి. రవ్వ వేగడానికి ఒక 5 మినిట్స్ పట్టిద్ది. ఇలా రవ్వ బాగా ఎర్రగా వేయించాలి. రవ్వ ఎర్రగా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మరీ ఎర్రగా వేయించిన అడుగున రవ్వ మాడిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. ఇట్లా తిప్పుతూ బాగా ఎర్రగా వేయించుకుంటే కేసరి అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో రవ్వ కూడా మంచిగా వేగిపోయింది. కలర్ చేంజ్ అవుతుంది చూసారా. బాగా వేగిపోయింది. దీన్ని కూడా పక్కన గిన్నెలోకి తీసేసుకున్నాం. రవ్వ పక్కకు తీసాక మనం ఆల్రెడీ గ్లాస్ రవ్వకి గ్లాస్ షుగర్ అనుకున్నాం కదా, ఆ షుగర్ ప్యాన్లో వేసేసి ఆల్రెడీ మనం వాటర్ కొలిచి పెట్టుకున్నాం కదా, గ్లాస్ రవ్వ గ్లాస్ షుగర్కి 4 గ్లాస్ వాటర్ అని, ఆ వాటర్ కూడా ఇందులో పోసేయాలి. పోసేసి షుగర్ కరిగి వాటర్ మరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. లేకపోతే షుగర్ అనేది అడుగు పట్టేసి గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే గిన్నె మాడుకుంటూ ఉంటుంది. షుగర్ అనేది ఇలా కరిగిపోయి వాటర్ కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. వాటర్ కొంచెం ఇట్లా వేడి అయ్యి ఒక పొంగు వచ్చాక కొంచెం అది లైట్ మరుగుతున్నాయి కదా, అలా మరిగేటప్పుడు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలండి.
గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ కూడా వాటర్లో కరిగిపోయాక రవ్వ అనేది వేసేసుకోవాలి. రవ్వ ఇందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా తిప్పాలండి గడ్డతో. ఉండలు కడితే స్వీట్ అనేది అంత మంచిగా రాదు. సో మొత్తం నీట్గా ఉండలన్నీ కరిగిపోయేలా తిప్పాలి. ఇందులో ఇలా లంప్స్ లేకుండా కలిపాక ఇలా కేసరి అనేది ఉడుకుతూ ఉంటుంది. ఒక 2 minutes ఉడకనిచ్చి, 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. 2 నిమిషాలు ఉడకనిచ్చి డ్రై ఫ్రూట్స్ అనేది తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. నేనైతే లైట్గా వేసాను ఫుడ్ కలర్. ఇలా ఫుడ్ కలర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాక్స్లో తీసేసుకొని గుడికి తీసుకెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.